తెలంగాణ మన వీరులకు శివసేన నాయకత్వం. తెలంగాణ మన వీరులకు శివసేన నాయకత్వం. పెద్దపల్లి జిల్లా ప్రెస్ భవన్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఇవాళ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరియు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ గారు నిజామాబాద్లో సభలో తెలంగాణ ఉద్యమకారులకు తొందరలోనే మార్చిలో అసెంబ్లీ ఎలక్షన్లో సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఆ రోజు సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఆ రోజు నిజామాబాద్లో ఆయన ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించిన ఆయనకు మా తెలంగాణ ఉద్యమకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మార్చి అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల కోసం ప్రత్యేకమైన ప్యాకేజీ కేటాయించి మరి దానికి కమిటీ వేస్తానని చెప్పడం జరుగుతూ ఉంది. కనుక మార్చిలో ఖచ్చితంగా కమిటీ ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారులకు ఆదుకుంటాడని ఆశతో ఇవాళ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా విశ్వాసంతో మరి ఇవాళ జిల్లా కేంద్రంలో ఆయన అభినందన తెలపడం కోసం ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికిలో ఉందని చెప్పేసి మంత్రివర్యులు చెప్పడం జరుగుతూ ఉంది. దీని మేనిఫెస్టో చైర్మన్ మరి దుద్దిల శ్రీధర్ బాబు గారికి చాలా సమయంలో కలిసి మెమరాండం కూడా ఇచ్చడం జరిగింది. కొద్దిగా ఓపిక పట్టండి, తప్పకుండా ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఖచ్చితంగా ఉద్యమకారులకు న్యాయం చేస్తామని చెప్పి చాలా సందర్భంలో చెప్పడం జరిగింది. ఆ సందర్భం చెప్పడాన్ని మరి మార్చిలో నెరవేరుతా అని చెప్పేసి మా అందరి ఆశాభావం. మరి ముఖ్యమంత్రి వారికి కృతజ్ఞతలు ముందుగానే మరి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మార్చిలో సమావేశంలో పూర్తి స్థాయిగా మరి కమిటీ ఏర్పాటు చేసినట్టయితే మా ఉద్యమకారులందరూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి భవిష్యత్తులో కూడా అండగా ఉంటాం ఎప్పటికని చెప్పి ఈ సందర్భంగా అందరం కూడా గుర్తు చేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నా. జై తెలంగాణ. పెళ్లి ప్రెస్ క్లబ్లో జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల ప్రెస్ మీటింగ్కు హాజరైన జిల్లా రాష్ట్ర నాయకులందరికీ వారికి పేరు పేరున తెలియజేస్తూ మరియు పాత్రికేయ మిత్రులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి గతంలో కాంగ్రెస్ పార్టీ 26 నెలలు అవుతుంది. 26 నెలల ముందు వాళ్ళు కాంగ్రెస్ మేనిఫెస్టోలో హైదరాబాద్లోని కూడా బహిరంగ సభలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు వాళ్ళు ఒక మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలో భాగంగా 4వ గ్యారెంటీ పెట్టడం జరిగింది. అందులో భాగంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అసెంబ్లీ సమావేశంలో మన డాక్టర్ శ్రీమసింహన్న గారి ఆధ్వర్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. చేసి అసెంబ్లీలో ప్రతి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ మంత్రుల చేత నోటి మాటతోని తెలంగాణ ఉద్యమాలకు న్యాయం జరగాలని చెప్పి ఆయన సీనన్న ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేసుకుంటే జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ మధ్యలో కూడా మరి ఇంతకుముందు పిసి అధ్యక్షులు చెప్పిండ్రు, మళ్ళీ తర్వాత మన ఈ 2-3 సార్లు మన సీనన్న గారు ఆధ్వర్యంలో ఆయన పిసిసి నోట మాట కానీ పొన్నం ప్రభాకర్ నోట మాట కానీ వాళ్ళు నోటి మాట ద్వారా కూడా ఇవాళ ప్రెస్కు రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మన మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారికి ధన్యవాదాలు. మరి మనం ఠాగూర్ మక్కా సింగ్ గారికి, మరి విజయరామరావు గారికి, అడ్డు లక్ష్మణ్ కుమార్ గారికి, గడ్డ వంశీ గారికి, గడ్డ వివేక్ గారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చేస్తూ మరి మార్చి బడ్జెట్లో కంపల్సరీ ఈ తెలంగాణ బిల్లు పెట్టి అదే జార్ఖండ్ ప్రభుత్వం లాగా అదే 250 గజాలు కానీ, తర్వాత 25,000 పెన్షన్ కానీ, బస్ పాస్ కానీ, ట్రైన్ పాస్ కానీ, సంక్షేమ పథకాలకు సంబంధించిన అన్నీ అమలు చేయాలని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది. వారి మాటల అనుగుణంగా మేము మార్చిలో పెడతారని చెప్పి వారికి పేరు పేరున కృతజ్ఞతలు చేస్తున్నాం.